జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పెళ్ళెక్కడ జరుగుతుందో తెలీదు. ఇలా ఆపుతావు వైషు? తారక్తో నా పెళ్లి ఎలా జరిపిస్తావు? తారక్ గారి పెళ్ళేంటండి? శేఖర్ గారు, మీరు చెప్పేది నిజమా? అయినా నేను నీతో అబద్ధం ఆడతానా బుల్లమ్మా? కావాలంటే చూడు బుల్లమ్మా. భయపడకు మిథున, అడ్రస్ తెలిసిపోయింది. ఎలాగైనా తారక్ గారి పెళ్లి చరితతో ఆపి తీరుతాను. నువ్వేం భయపడకు. తెలిసిందా? ఎలా తెలిసిందమ్మా? నాన్న, నీకు వివరాలు నేను తర్వాత చెప్తాను. అమ్మా వైష్ణవి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను సార్. మీరు గుట్ట మీద వెంకన్న గుడికొచ్చారు కదా? అవునమ్మా, నీకెలా తెలుసు? అవసరం తెలుసుకునేలా చేస్తుంది సార్. అవసరమా? నీకా? ఏం కావాలన్నా ఈ జెండే ఉన్నాడు మర్చిపోవద్దని నీకెప్పుడో చెప్పాను కదమ్మా. ఆఫీస్కి వస్తావా? ఆర్య సార్తో ఏమైనా మాట్లాడతావా? నేను ఆఫీస్కి తర్వాత వస్తాను, కానీ మీరు మా చెల్లెల మిథునని ఒక ఇంటిదాన్ని చేయాలి సార్. మిథునని ఓ ఇంటిదాన్ని చేయాలా? అంటే సంబంధం ఏదైనా చూడాలా? కాదు సార్, సాయం చేస్తే చాలు, దాని పెళ్ళి అయిపోతుంది. నువ్వు సహాయం అడగటం ఏంటమ్మా? ఆర్డర్ వేయి. ఈ జెండే ఎప్పుడు నీకు అండగా ఉంటాడు, మంచికి ఎప్పుడు తోడు ఉంటాడు. ఇంకొకసారి మళ్ళీ గుట్ట మీదకి వెళ్ళాలి సార్. అక్కడ రేఖాదేవి వాళ్ళ అబ్బాయి తారక్కి మినిస్టర్ కూతురుతో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తారక్ ఎవరో కాదు, మా మిథునను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి. అలాగా? మరి వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? అదంతా చాలా పెద్ద స్టోరీ సార్. నేను మిమ్మల్ని కలిసి అంతా వివరంగా చెప్తాను. ప్లీజ్ సార్, ముందు మీరు ఎలా అయినా సరే ఆ పెళ్ళి ఆపాలి సార్. తారక్ గారితోనే మిథున పెళ్లి జరిపించాలి. పెళ్ళి ఆపాలా? ఎలాగమ్మా? సార్, అది ఆ రేఖాదేవి జరిగింది అది సార్. ఆ రేఖాదేవి ఇప్పుడు మినిస్టర్ కూతురుతో తారక్ పెళ్లి చేస్తోంది. వార్త నా చెవిని వేసావు కదా, నువ్వు నిశ్చింతగా ఉండు. ప్లాన్ నేను ఫాలో అవుతాను, మిగిలిన కథంతా నేను నడిపిస్తాను. ఆ రేఖాదేవి కళ్ళు బైర్లు గమ్మేలా చేస్తాను. నువ్వు నీ చెల్లిని తీసుకుని బయలుదేరమ్మా. అలాగే సార్. అమ్మా, నాన్న, మీరేం భయపడాల్సిన పని లేదు. ఆ 7 కొండల వాడే జెండే గారి రూపంలో తారసపడ్డారమ్మా. ఎలా అయినా సరే జెండే గారు ఆ పెళ్లి జరగనివ్వరు. మనం బయలుదేరదాం, పదండి. ఎక్కడికి వైషు? తారక్ గారిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి. ఏం చేసావమ్మా? నేను మాట అంటే జరిపించి తీరుతాను అని మీకు తెలుసు కదమ్మా.
అనుమానాలు అవతలి పెట్టి ముందు బయలుదేరండి. మరి కోర్టు దీని కేసు? ముందు తారక్ గారి పెళ్లి వేరే వాళ్ళతో జరగకుండా చూడటం ముఖ్యం నాన్నా. ఎలాగో మిథున నిర్దోషి అని ప్రూవ్ అవ్వడం ఖాయం కదా. ఆ, ఓ గంట వెనక ముందు అంతే జెండే గారి మాట వైష్ణవి చేత కలుస్తుంది. ఇంకా ఎంతమంది ఎన్ని ఆటంకాలు చెయ్యాలని చూసినా తారక్ గారి మిథునుల పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. నేను తప్పు చేయలేదని తారక్కి తెలియదు కదా, ఎలా చేసుకుంటాడు వైషు? మిథున, అవన్నీ నేను చూసుకుంటాను. నిజాలు తారక్ గారికి చెప్పే పెళ్లి జరిపిస్తాను. అమ్మా, ముందు దీన్ని పెళ్లి కూతుర్ని చేద్దాం, పదండి. పదమ్మా. రండి బాబు. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఆచమ్య. ఓం హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఆచమ్యానంతరం పునః హస్తో ప్రక్షాళ్య. ఓం శ్రీధరాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. జై భవానీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.